ఎన్నో ఏళ్లనాటి కళానేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ శాంతి కుమార్ బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేశమంతా ఒకేసారి జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు ముమ్మరంగా చేస్తోంది. అందులో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని కూడా కోరింది మోదీ సర్కార్. దీంతో జమిలీ ఎన్నికలకు వెళ్తే ఎంత ఖర్చవుతుందో ఎన్నికల సంఘం తేల్చింది. జమిలీ ఎన్నికలకు వెళ్లాలంటే ప్రతి 15 ఏళ్లకు ఒకసారి కొత్త ఈవీఎంలు కొనాల్సి ఉంటుందని స్పష్టం చేసింది సిఈసి. అందుకు 10,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యమా కాదా అంటూ కేంద్ర న్యాయశాఖ ఎన్నికల సంఘానికి పలు ప్రశ్నలు పంపింది. దానికి ఈసీ ఇటీవల సమాధానమిచ్చింది. అందులో పలు కీలక అంశాల్ని స్పష్టంగా తెలిపింది ఈసీ. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు గరిష్టంగా 15 ఏళ్లు పనిచేస్తాయి. జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ఒక సెట్ యంత్రాలను 3 సార్లు మాత్రమే ఉపయోగించుకోగలం. ఒకవేళ జమిలీ ఎన్నికలకు వెళ్తే ప్రతి పోలింగ్ కేంద్రానికి 2 సెట్లు ఈవీఎంలు కావాలి. ఒకటి లోక్సభ స్థానానికి, మరొకటి అసెంబ్లీకి అవసరం. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తే కొత్త వాటిని భర్తీ చేయడానికి కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్ మెషిన్లు అదనంగా రిజర్వ్లో ఉంచుకోవాల్సి ఉంటుంది. కనీసం ఒక ఈవీఎంకి ఒక బియు, సియు, వీవీప్యాట్ అవసరం. జమిలీ ఎన్నికలకు కనిష్టంగా 46,75,100 బ్యాలెట్ యూనిట్లు, 33,62,600 వీవీప్యాట్ యంత్రాలు కావాలి. 2023 ప్రారంభం నాటి ఈవీఎం ధరను పరిశీలిస్తే ఒక్కో బ్యాలెట్ యూనిట్ ధర 7,900 రూపాయలుంది. ఇక కంట్రోల్ యూనిట్ ధర 9,800, వీవీప్యాట్ ధర 16,000 ఉంది. ఈ లెక్కన జమిలీ ఎన్నికలకు వెళ్తే ప్రతి 15 ఏళ్లకోసారి కొత్త ఈవీఎంలను కొనాలి. అంటే ప్రతిసారి 10,000 కోట్ల రూపాయలు ఒక ఈవీఎంలకే ఖర్చవుతుందని ఈసీ తెలిపింది. ఇక ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే అదనపు పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బంది, ఈవీఎం స్టోరేజ్ సదుపాయాలు, మరిన్ని వాహనాలు అవసరమవుతాయని ఈసీ పేర్కొంది. కొత్త యంత్రాల తయారీ, రవాణా, ఇతర అంశాలు కూడా లెక్కలోకి తీసుకుంటే 2029 నుంచి జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యమవుతుందని అభిప్రాయపడింది ఈసీ. అంతేగాక జమిలీ ఎన్నికల కోసం రాజ్యాంగంలోని 5 అధికరణలను సవరించాల్సిన అవసరం ఉందని కూడా తెలిపారు అధికారులు. ఇప్పటికే ఒకే దేశం ఒకే ఎన్నిక కోసం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం కమిటీ కసరత్తు చేస్తోంది. ఈ కమిటీ ఇటీవలే ప్రజల నుంచి సలహాలు, సూచనలు కూడా స్వీకరించింది. అయితే ఈసీ వివరణ నేపథ్యంలో జమిలీ ఎన్నికల నిర్వహణ ఎంత మేరకు సాధ్యమన్న చర్చ మళ్లీ మొదలైంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.